విరామానంతరం స్వరార్చన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రముఖ గాయకుడు రామాచారి తండ్రి కృష్ణమాచార్యులు వద్ద తొలుత సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతాన్ని ఓరుగంటి లీలావతి వద్ద, లలిత సంగీతాన్ని పివి సాయిబాబా వద్ద అభ్యసించారు. 1980లో రవీంద్ర భారతిలో చేసిన కచేరీయే వీరి తొలి కార్యక్రమం. అలా ప్రారంభమైన రామాచారి సంగీత కచేరీలు ఇప్పటికీ 5,000కు పైగా జరిగాయి. వీరి తొలి ఆడియో ఆల్బం శ్రీ అయ్యప్ప సంకీర్తనలు కాగా, తన్మయత్వం అనే ఆల్బం వీరికి అద్భుతంగా పేరు తెచ్చింది. సరిగమ పదని స్వరాలే పాట వీరికి ఎనలేని గుర్తింపును తెచ్చింది. వీరు 500కు పైగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. రామాచారి అమెరికా, ఆస్ట్రేలియాలో అనేక పాటల కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ప్రవాసాంధ్రులకు సంగీతాన్ని నేర్పిస్తున్నారు. వీరు భారతీయ సంగీతాలన్నింటినీ ఇష్టపడతారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే సంగీత సంస్థ ద్వారా సంగీతాన్ని అందరికీ చేరువ చేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు 500కు పైగా పాటలు ఆలపించారు. రామాచారి 10కి పైగా సినిమా పాటలు పాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును పొందారు. వీరు సంగీతంలో చేసిన కృషికి వివిధ దేశాల తెలుగు అసోసియేషన్ల నుంచి అనేక అవార్డులను అందుకున్నారు. వీటితో పాటు పివి నరసింహారావు గోల్డ్ మెడల్ను సైతం అందుకున్నారు. భావితరాల వారికి భారతీయ సంగీతాన్ని అందించడమే వీరి లక్ష్యం. మీకు ఇష్టమైన రాగం ఏంటి? కొన్ని ప్రశ్నలు అంత సమంజసం కాదండి. లేదు. మీకు ఇష్టమైన రాగం ఏంటి? మీకు ఇష్టమైన గాయని ఎవరు? మీకు ఇష్టమైన గాయకుడు ఎవరు? అంటే మరి స్ఫూర్తి కూడా ఉంటుంది కదా. కష్టం అండి. మహానుభావులు ఎంతో మంది, ఎవరిది విన్నా ఒక్కొక్కళ్ళ గళంలో ఏదో ఒక అనుభూతి. మనకి ఏ పాట విన్నా కూడా మనకి ఒక రాగాన్ని వింటూ పదే వింటున్న కొద్దీ మనకి నచ్చుతుంది. దాన్నే మనం ఇష్టమైన రాగం. మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను పాట ద్వారా. ఏ రాగమైనా వైభోగమే, ఏ రాగమైనా వైభోగమే, అది వాణి వీణా రావమే అనురాగమే, గళసీమలో పల్లవించే మంగళనాదమై పరిమళించే, ఏ రాగమైనా వైభోగమే, ఏ రాగమైనా వైభోగమే, కళ్యాణిలా కనిపించు, మోహనమై నటించు, హంసానందిని అనిపించు, చక్రవాకమై విహరించు, భూపాలమై మేలు కొలుపు అని. అద్భుతం. ఏ రాగం అండి? ఏ రాగమైన వైభోగమే. అన్ని రాగాలు, ఏ రాగం అంటే పాడే గాయని గాయకుల్ని బట్టి ఉంటుంది. ఒకే రాగం ఒకళ్ళు పాడితే మనకి మనసుకు హత్తుకుంటుంది, ఆ రాగంలో విహరిస్తాం. ఒకళ్ళు పాడితే అంత హత్తుకోదు. అది మనము ఆ పూర్తిగా రాగాన్ని సాధన చేసి మహర్షులు ఎంతోమంది గాయని గాయకులు వాళ్ళది వింటుంటే ఏ రాగమైనా అంతే, ఒక్కొక్క రాగానికి ఒక అనుభూతి అంతే. మీరు స్వరపరిచినటువంటి గీతాల గురించి, చేసినటువంటి సీడీల గురించి? నేను లలిత గీతాలు చాలా స్వరపరిచాను. ఇందాక సరిగమ పదని స్వరాలే. ఒక్కొక్క రాగం తీసుకొని నేను పిల్లలకి ముఖ్యంగా క్లాసికల్ రాగాలు బాగా పరిచయం అవడానికి ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క పాటను నేను స్వరపరచడానికి ట్రై చేస్తుంటాను. అయితే ముఖ్యంగా లలిత గీతాలు స్వరపరిచేటప్పుడు కొంచెం అన్యస్వర ప్రయోగాలు జరుగుతుంటాయి. ఇది సినిమా పాటల్లో. అందుకే మీకు బాగా గమనిస్తే త్యాగరాజ కీర్తన ప్రక్కల నిలబడి ఖరహర ప్రియ రాగం అని గట్టిగా చెప్పి పాడతాం. అదే సినిమా పాట కానీ ఒక లలిత గీతం పాడినప్పుడు ఈ పాటని
పలానా రాగం ఆధారం చేసుకొని చేసామంటామే తప్ప బేస్డ్ ఆన్ దిస్ రాగం ఈ రాగంలో ఉందని చెప్పరు ఎవరు. ఎందుకు అలా అవుతుంది? ఎందుకంటే లలిత సంగీతంలో అన్యస్వర ప్రయోగం అనేది ముఖ్యమైనది. ఎందుకంటే భావ ప్రధానమైంది, అది సాహిత్య ప్రధానమైంది లలిత గీతం. ఆ లలిత సంగీత గీత రచయిత్రి ఒక ఊహాలోకాల్లో విహరిస్తూ వాళ్ళ ఊహలతో రాస్తుంటారు. ముఖ్యంగా చూడండి, సరి గమ పదని సని దప మగరి శంకరాభరణం ఉంది. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం. ఇక్కడ గావన్న వచ్చేసింది కరెక్ట్. చూడండి, అది సాహిత్యంలో ఆ పదంలో ఉన్నటువంటి ఆ భావాన్ని బట్టి అక్కడ చిన్న వేసినా తప్పు లేదు, చిన్నగా వేయడం వల్ల ఆ ఫీల్ వచ్చింది. చిన్ని ప్రాణం చిన్ని ప్రాణం అంటే అంత బాగుంటుంది, కొంచెం గంభీరంగా అనిపిస్తుంది. గంభీరంగా ఇది చిన్ని అందుకోసం రెహమాన్ గారు స్వరపరిచారు. మీనింగ్ కావచ్చు, ఆ ఫీల్ కావచ్చు, దాన్ని బట్టి కాస్త అక్కడ వేరే ఈ స్వరం వేస్తే బాగుంటుంది అనుకుంటే వేస్తారు. కాబట్టి లలిత సంగీతం నేను ముఖ్యంగా కొన్ని రాగాలు తీసుకొని నేను స్వరపరుస్తుంటాను. అమ్మలాలి పాటే అమృతమే బ్రహ్మ కూడా కోరే ఓ వరమే అని నేను ఒక పాట కంపోజ్ చేశాను. ఇది చారుకేశిలో ఉంటుంది. సరిగమ పదని ఇది నేను బాగా శాస్త్రీయ సంగీతం వింటుంటాను. విని 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 ఆ రాగంలో ఒక పాట కావాలి. ఈ పాట ఎలా కంపోజ్ చేశానంటే, ఆడమోడి గలదారామయ్య మాటలాడమోడి గలదారామయ్య మాటలాడమోడి గలదారామయ్య మాటలాడమోడి గలదా తోడు నీడ నీవే తోడు నీడ నీవే. ఇది బాలమురళి గారి కీర్తన విని విని సరిగమ పదని సానిదప మగ మరి అని అలా పాడుతూ పాడుతూ లాల లాల లాలా లాల అమ్మ లాలి పాటే ఇలా డిఫరెంట్ రాగాలు తీసుకొని పాటలు కంపోజ్ చేసి మంచి కవులతో రాయించి అవి పిల్లలకు నేర్పిస్తూ ఇది ఈ రాగంలో ఉంది, ఈ రాగం ఇలా ఉంటుంది, ఒరిజినల్ శాస్త్రీయంలో ఇలా ఉంటుంది, లైట్ మ్యూజిక్ వచ్చేసరికి ఇలా కంపోజ్ అయింది, ఇక్కడ అన్యస్వర ప్రయోగం జరిగింది అని వాళ్ళకి ఒక అవగాహన. హిందుస్థానీ ఛాయలు ఎందుకంటే మనకి లలిత సంగీతంలో సినిమా పాటల్లో ఎక్కువ హిందుస్థానీ ప్రయోగం జరుగుతుంది. హిందుస్థానీ రాగాల ఛాయలే ప్రయోగిస్తాం మనం. ఏ పాట మోస్ట్లీ పాటలు రేనా సరే గా మా గ పద ప మా గ రే పల్లె వేచి చూడండి, సరే గా మా గప అంత సున్నితంగా అంత లలితంగా హిందుస్థానీ ఛాయలే ఎక్కువ మనకి సినిమా పాటల్లో మనం కంపోజిషన్స్లో మనం ఈ పిల్లలకి అవసరం ఉంటుంది. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద సరిగమ పదని సారి గరి సని సని దప మ పదని సాని దప మదప మ పగా. ఇలా మనకి ఏ రాగమైనా అనురాగమే, ఏ భావమైనా మధుర భావమే, మధుర భావమే, మధుర భావమే. అలా లైట్ చేసి ఎలా పాడాలి ఒక పాటని. కాబట్టి డెఫినెట్గా మనకి ఒక కమర్షియల్ అంటే ఒక సినిమా నేపథ్య గాయని గాయకులు అవ్వాలన్నా, లలిత సంగీతం నేర్చుకోవాలన్నా, భజన్స్ పాడి డివోషనల్ సాంగ్స్ పాడాలన్నా
తప్పకుండా ఇటు కర్ణాటక సంగీతంలో మినిమం వర్ణాల దాకా నేర్చుకొని హిందుస్థానీ రాగాలు కూడా నేర్చుకుంటే చాలా మంచి గాయకులు అవుతాం మనం. సినిమా పరంగానే ఉండిపోకుండా ఇక్కడే కాకుండా మీరు అబ్రాడ్లో కూడా విదేశాల్లో కూడా మీరు నేర్పించడం జరుగుతుంది, లలిత గీతాలు, భక్తి గీతాలు ఇవన్నీ కూడా. వాటి అవునండి, నేను ఇక్కడ లిటిల్ మిషన్స్ అకాడమీలో నేర్పించడాన్ని చూసి మన సిలికాన్ ఆంధ్ర కూచిభొట్ల ఆనంద్ గారు అక్కడ కూడా ఎందుకు నేర్పించద్దు మీరు అని నన్ను ఒక రకంగా బాగా మోటివేట్ చేసి నన్ను 2009లో కాలిఫోర్నియా తీసుకెళ్ళి అక్కడ పిల్లలకి మన లలిత గీతాలు, భక్తి అండ్ ముఖ్యంగా మన లలిత సంగీతం, మన అన్నమయ్య కృతులు, రామదాస్ కృతులు అన్నీ అక్కడ పిల్లలకి నేర్పించాం. అది చూసి మిగతా పట్టణాల్లో అక్కడ న్యూ జెర్సీ, డాలస్, ఇంకా డిఫరెంట్ ఒక 5-6 పట్టణాలు, పెద్ద పట్టణాల్లో నన్ను తీసుకెళ్ళి ప్రతి సమ్మర్లో, అక్కడ వాళ్ళ సమ్మర్ జూన్, జూలై, ఆగస్ట్ అనమాట, అప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ వర్క్షాప్స్ చేయిస్తున్నారు. అక్కడ కూడా నేను ఈ పాటలన్నీ నేర్పించాను. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, ఇది. అలాగే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత. ఇది జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన మన ప్రైడ్ ఇది. వందే మాతరం వందే మాతరం అనే మన నేషనల్ సాంగ్, అది కూడా నేర్పించాను. జనగణమన, వందే మాతరం, వీటితో పాటు మన మంచి పాటలన్నీ కూడా నేను అక్కడ ఉండే మన భారతీయ సంతతికి నేర్పిస్తూ అటు అమెరికాలో, ఇటు ఆస్ట్రేలియాలో 2 చోట్ల నేర్పిస్తాను. జనగణమన ఇలాంటివి నేర్చుకోవడం ఏంటి అనుకుంటారు చాలామంది, కానీ వాటిల్లో ఉండేటువంటి స్వరాలు, వాటిని ఏ రాగంలో ఉంది, ఈ వివరాలన్నీ కూడా చెప్పడం అనేది నిజంగా అవన్నీ తప్పకుండా చక్కగా పాడాలండి. ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా గర్వంగా తలెత్తుకొని పాడాల్సిన 2 అద్భుతమైనటువంటి రచనలు ఇవి. కాబట్టి అవి కూడా నేను అక్కడ భారతదేశంలో ఉండే పిల్లలతో కూడా నా ప్రతి తరగతిలో కూడా రోజు పాడిస్తాను ఇవి. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా మీరు చాలా పాడారు. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం, అంతరంగమున ఆత్మారాములు, అనంతరూపమున వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు, అంతారామమయం ఈ జగమంతారామమయం. ఇది పాడుతుంటాను ఎక్కువ. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము, రాగం తానం పల్లవి నా మదిలోనే, ఇవన్నీ పాడుతుంటానండి. అందరి మహానుభావులు పాడిన పాటలన్నీ అన్నీ పాడుతాం. పివి శ్రీనివాస్ గారు ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి, ఎంతో మహానుభావులు పాడిన అన్ని భక్తి గీతాలు నేను వివిధ కార్యక్రమాల్లో పాడుతూ ఉంటాను. ఇంత చేస్తూ మీరు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? ముఖ్యంగా ఈ తరానికి మీరు చెప్పేటువంటి ఒక విషయం. ఈ తరానికి నేను చెప్పేది నేర్చుకోండి, సాధన చేయండి, వినండి. ఈ 3 జరుగుతుండాలి. నేర్చుకోవడం, సాధన చేయడం, వినడము. మీ ఆ సంగీతంలో ఎంతో మీరు పరిశోధన చేయండి. లతా మంగేష్కర్ గారు ఎలా పాడారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎలా పాడారు, ఘంటసాల మాస్టర్ ఎలా పాడారు, మహమ్మద్ రఫీ గారు ఎలా పాడారు, ఇలా రకరకాల భారతీయ సంగీతంలోనే ఇటు కర్ణాటక సంగీతం ఉంది, హిందుస్థానీ సంగీతం ఉంది, సూఫీ సంగీతం ఉంది, అలాగే జానపద సంగీతం ఉంది, వెస్ట్రన్ మ్యూజిక్ ఉంది, వెస్ట్రన్ క్లాసికల్ ఉంది, ఈస్టర్న్ సైడ్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఫోక్ సంగీతం ఉంది. అలాగే వాటిని గురించి బాగా తెలుసుకోండి. ఎలా ఉంటాయి అంటే సంగీతంలో సప్తస్వరాలే ఉంటాయి, 12 స్వరస్థానాలే ఉంటాయి ఎక్కడైనా, ఏ సంగీతంలో అయినా. కానీ ఒక్కొక్కళ్ళు ఎలాంటి పరిశోధనలు చేసి ఎలా పాడారు, ఆ సంగీతాన్ని మనకు ఎలా అందించారు,
ఇప్పటి పిల్లలు కేవలం నిన్న మొన్న రిలీజ్ అయిన ఒక సినిమా పాటలు మాత్రమే వింటుంటారు. అలా కాదు, అన్ని రకాల సంగీతం వినాలి, సినిమా పాటలు వినాలి, సినిమా పాటల్లో కొత్త పాటలు వినాలి, పాత పాటలు వినాలి, తెలుగు వినాలి, హిందీ వినాలి, అలాగే శాస్త్రీయ బాణీల్లో వినాలి, శాస్త్రీయ సంగీతం వినాలి, వెస్ట్రన్ మ్యూజిక్ అన్నీ వినాలి. నేర్చుకోవడం, సాధన చేయడం, వినడం, పరిశోధించడం, ఈ 4 చేసిన తర్వాత మీరు వేదికలకి పాడండి. అలా ఇది నేను పిల్లలకి ఇచ్చే సూచన అండి. అప్పుడు బాగా పాడగలుగుతారు మీరు. అయితే ఇంకో నా గోల్ ఏంటంటే, ఇప్పుడు సంగీతం 16 ఏళ్ళుగా నేను నేర్పిస్తున్నాను. ఇవన్నీ రెంటెడ్ బిల్డింగ్స్లో నేర్పిస్తున్నాను. ఇప్పుడు సొంత భవనం కోసం ఫండ్ రైజింగ్ షోస్ చేస్తున్నాము. త్వరలో మీ అందరి సహకారంతో, సంగీతాభిమానుల సహకారంతో ఒక సంగీతాలయాన్ని, అక్కడ సంగీత మ్యూజిక్ స్కూల్ నిర్మించి అందులో క్లాస్ రూమ్, తర్వాత లైబ్రరీ, ఆర్కైవ్స్, అంటే మనం కోల్పోతున్న ఎన్నో పాటలు, ఇప్పటి హోరులో ఎన్నో పాటల్ని మనం చల్లగాలినే పిల్లన గ్రోవిగా మెల్లమెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీవెవరై, ఇలాంటి లలిత గీతాలు, బాలగీతాలు, ముఖ్యంగా పిల్లలకి బాలగీతాలు రావు. పాడండి అంటే లండన్ బ్రిడ్జిన్స్ ఫాలింగ్ డౌన్ అనే పాడుతుంటారు. అందులో మనకి సంబంధించి ఏం అర్థం ఉండదు, మనకేం పనికిరాదు అది. కానీ మన బాలగీతాల్లో ఎంతో అర్థవంతమైన బాలగీతాలు, వేమన శతకాలు, సుభాషితాలు, ఇలాంటి అద్భుతమైన ట్రెజరీ మనకుంది. వాటన్నిటిని నేను నెక్స్ట్ తరాల వాళ్ళకి రికార్డ్ చేసి అన్ని రకాల, ఇటు పుస్తకాల రూపంలో, అటు సంగీత పరంగా ఒక ఆర్కైవ్స్లో అందించాలి. లైబ్రరీలో అంత మొత్తం సమాచారం సంగీతానికి సంబంధించిన ఇలా ఒక సంగీత ఆలయం కట్టి అందులో క్లాస్ రూమ్, లైబ్రరీ, ఆర్కైవ్స్ పెట్టి ఇంకా విస్తృతంగా మన తర్వాత తరాల వాళ్ళకి మనకు అద్భుతమైనటువంటి సంగీతాన్ని, మన సాంప్రదాయాన్ని, మన భాషని అందించాలని, అందులో నేను ఉడతా భక్తిగా నా వంతుగా ఇలా కృషి చేయాలని నా గోలు. సాక్షాత్తు అన్నమాచార్యులు వారు చెప్పినట్టు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అంటారు. మీరంత త్రికరణ శుద్ధిగా నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఈ సేవలకి దేవుడితో పాటు లోకం కూడా తప్పకుండా తోడు అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. భక్తి టీవీ స్వరార్చన కార్యక్రమానికి వచ్చేసి అద్భుతమైనటువంటి స్వరార్చన, కృతజ్ఞతలండి. సర్వే జనా సుఖినో భవంతు. చాలా అద్భుతంగా స్వరార్చన గావించారు. అద్భుతం, చాలా ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ప్రముఖ గాయకులు శ్రీ రామాచారి కొమండూరు గారు గావించినటువంటి ఈనాటి స్వరార్చన. మరొక విశిష్ట అతిథితో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.